హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ హెల్తీ హార్లిక్స్. ఈ హోమ్ మేడ్ హెల్తీ హార్లిక్స్‌ని ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. సో, బోన్స్‌కి కానీ, మెదడుకి కానీ చాలా చురుగ్గా పనిచేసే ఈ హార్లిక్స్‌ని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను పావు కేజీ వరకు గోధుమలను తీసుకున్నాను. అంటే కొలతల్లో చూసుకుంటే 1 కప్ దాకా గోధుమలని తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని 2 సార్లు నీట్‌గా కడిగేసుకొని ఒక 12 గంటల పాటు దీన్ని నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే ఒక క్లాత్‌లో మూట కట్టేసి మళ్ళీ 12 అవర్స్ పాటు దీన్ని ఇలా పెట్టేసారంటే మీకు ఇలా మొలకలనేటివి ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళొక 2, 3 అవర్స్ పాటు వీటిని ఎండలో ఎండబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో ఈ గోధుమల్ని వేసేసుకోవాలి. గోధుమలు మీరు ఎంత బాగా వేయించుకుంటే ఇది అన్ని రోజులు నిల్వ ఉంటుంది. అలాగే కొంచెం స్మెల్ కూడా రాకుండా బావుంటుంది. సో, గోధుమల్ని మినిమమ్ నేనిక్కడ నాకు 20 నిమిషాల పాటు పట్టింది ఇది వేయించుకోవడానికి. అంటే మంట పూర్తిగా లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి. ఇది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటేనే మీకు టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకొక లైక్ ఇచ్చేసేయండి. అండ్ మీరు వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇది ఇలా పూర్తిగా వేగిన తర్వాత చూడండి ఇక్కడ కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో చూడండి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్‌లో షిఫ్ట్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పాన్‌లో 3 స్పూన్ల వరకు వేరుశనగ పప్పుని వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. అలాగే 15-20 వరకు బాదం పలుకులను కూడా ఇందులో వేసేసుకొని మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చి వాసన పూర్తిగా పోయేంత వరకు వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే మనం మంట లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటున్నాం కాబట్టి. తర్వాత ఇందులో 3 స్పూన్ల దాకా పంకిన్ సీడ్స్ వేయించుకోవాలి. ఇవి కాస్త జస్ట్ ఒక 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్‌లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమలు, వేరుశనగ పప్పు, పంకిన్ సీడ్స్, అలాగే బాదాం వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గోధుమలను వేసేసుకోవాలి. గోధుమలు ఇలా వేయించుకున్న తర్వాత మీరు వీటిని జల్లించుకోవాలి బాగా. ఇప్పుడు ఇది జల్లించిన తర్వాత మీకిక్కడ కొంచెం పౌడర్ అనేది బరకగా పైన తేలుతుంది. ఈ పౌడర్‌ని మీరు మళ్ళీ మిక్సీ జార్‌లో వేసేసి అందులో ఇప్పుడు బాదాం, పంకిన్ సీడ్స్, వేరుశనగ పప్పు వీటన్నిటిని వేసేసేయాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో ఫుల్ మకానా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించిన తర్వాత కూడా మీకు ఇంకాస్త బరకగా గోధుమల పౌడర్ అనేది మిగులుతుంది. చూడండి ఇక్కడ నేను జల్లించిన తర్వాత మీకెలా కనిపిస్తుందో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ దాకా బెల్లం పౌడర్‌ని వేసేసుకోండి. బెల్లం పౌడర్ ఇష్టపడని వారు హాఫ్ కప్ దాకా మిల్క్ పౌడర్, హాఫ్ కప్ దాకా షుగర్‌ని వేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్‌ని కూడా జల్లించుకోవాలి. అంటే మీరు బరకగా ఉంటే పాలల్లో వేసిన తర్వాత కాస్త పైపైన పౌడర్ అనేది తేలుతుంది కాబట్టి మీరు కంపల్సరీ చెన్నీ పట్టాల్సిందే. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి చేత్తో బాగా కలిపేసేయాలి. ఇదిలా కలిపేసిన తర్వాత
ఎయిర్ టైట్ కంటైనర్‌లో దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఒకవేళ మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇందులో కోకో పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. తర్వాత ఇప్పుడు నేనిక్కడ 1 గ్లాస్ దాకా మిల్క్‌ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలల్లో 1 ½ స్పూన్ దాకా హోమ్‌మేడ్ హార్లిక్స్‌ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేశారంటే టేస్టీ అండ్ హెల్తీ హోమ్‌మేడ్ హార్లిక్స్ రెడీ. ఈ విధంగా మీరు ఈ పౌడర్‌ని రెడీ చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో, డెఫినెట్‌గా ఈ డ్రింక్‌ని ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో గనక ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకొక లైక్ ఇచ్చేసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.